మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో వ్యూహాలు అమలు చేస్తున్నారు. దసరా తర్వాత రాజకీయంగా ముఖ్యమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఇక మెడికల్ కాలేజీలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో రాజీనామాలు, ఉప ఎన్నికలపై కూడా ఆలోచిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు తాను సిద్ధమని జగన్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష హోదా లేకపోయినా సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తే సమావేశాలకు హాజరయ్యేందుకు సిద్ధమని తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరు కావాలనుకుంటే తాను అడ్డుకోనని చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి కీలక నేతలు కూడా సభకు వెళ్లడానికి సిద్ధంగా ఉంటే అందరూ కలిసి వెళ్లాలని సూచించారు. సభకు రాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, కూటమి నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై జగన్ సీరియస్ గా స్పందించారు. అనర్హత వేటు వేస్తే వేయమని, తాను అభ్యంతరం లేదని అన్నారు. అవసరమైతే ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజీనామాలు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్దామని స్పష్టం చేశారు. తాము ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామనేది తప్పుడు అర్థమని, ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు తగిన సమయం ఇవ్వలేదని ఆరోపించారు. సభ్యుల సంఖ్య చూపించి చర్చలను పక్కదారి పట్టించడం సరైంది కాదని ప్రశ్నించారు. ఎవరికైనా సభకు వెళ్లాలని ఉంటే వెళ్లొచ్చని, కానీ వెళ్లి అవమానానికి గురికావద్దని సూచించారు. ఇదే సమయంలో మెడికల్ కాలేజీల కోసం ప్రభుత్వం పీపీపీ విధానంలో 4 కాలేజీలకు టెండర్లు ఆహ్వానించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకంగా వైసీపీకి నిరసనలకు పిలుపునిచ్చింది. టెండర్లకు వచ్చే స్పందన ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు సిద్ధమవుతున్నారు. చివరి ప్రయత్నంగా ఎమ్మెల్యేల రాజీనామాలపై జగన్ ఆలోచిస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. దసరా తర్వాత ఈ నిర్ణయంపై సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.